ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైక్ బ్రెస్ట్‌లో చిన్న కంతి ఉందండి. అది చాలా రోజుల నుంచి ఉంది అంటుంటారు చాలామంది. సరే అని చెప్పి టెస్టులు చేపించి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ, బయాప్సీ చేస్తే బయాప్సీలో మనకి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ బయటపడడం ఇలాంటి స్టోరీస్ వింటున్నాం. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటారు, కొంచెం కడుపు ఉబ్బరం ఉందంటారు అంతే. ఓకే, వీల్ ఫర్దర్ ఎవాల్యుయేట్ అని మనం టెస్టులు చేస్తాం. ఎండోస్కోపీ చేసినప్పుడు లార్జ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బయటపడుతుంది. ఏది పట్టించుకోలేదు పట్టించుకోకూడదు తెలియదు. సో ఏది పట్టించుకోవాలంటారు మరి? ఎప్పుడైనా మనం పర్సిస్టెంట్గా అన్యూజువల్గా ఉన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి బ్లోటింగ్ అయినా, ఏదో చిన్న ఉబ్బరంగా ఉంది కడుపు, ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది అని పద్దాకలే మనం ఇగ్నోర్ చేస్తుంటాం దాన్ని. థైరాయిడ్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. పుట్టుకతోనే వచ్చిన మ్యూటేషన్స్ వలన. క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. బికాస్ ఈ మధ్యకాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళి కొన్ని అన్యూజువల్ సిమ్టమ్స్తో డయాగ్నోసిస్ అయ్యి క్యాన్సర్ బయటపడి ఒక్కసారిగా సరే అదృష్టవశాత్తు చాలామంది మెడికల్ టెక్నాలజీ వల్ల కోలుకుంటున్నారు. కానీ ఎందుకు ఇంత క్యాన్సర్ పెరుగుతోంది, దీనికి నివారణ చికిత్స ఏమిటి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ స్వరూప గారు. స్వరూప గారితో మాట్లాడబోతున్నాం. వారు చూసిన కేసెస్ ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ స్వరూప, వెల్కమ్ టు సాక్షి టీవీ. హలో అండి. ఈ మధ్యకాలంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ బయటపడడం ఇలాంటి స్టోరీస్ వింటున్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్లో కొన్ని చూసుంటారు. ప్లీజ్ టెల్ us ఎలాంటి కేసులు వస్తున్నాయి? అంటే ఇప్పుడు పేషెంట్ బైస్టాండర్స్ వస్తారండి. జస్ట్ దే విల్ హ్యావ్ వెరీ వేగ్ సిమ్టమ్స్. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటారు, కొంచెం కడుపు ఉబ్బరం ఉందంటారు అంతే. ఓకే, వీల్ ఫర్దర్ ఎవాల్యుయేట్ అని మనం టెస్టులు చేస్తాం. ఎండోస్కోపీ చేసినప్పుడు లార్జ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బయటపడుతుంది. ఓహో. సో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ అస్ ఆల్సో. లైక్ బ్రెస్ట్లో చిన్న కంతి ఉందండి, అది చాలా రోజుల నుంచి ఉంది అంటుంటారు చాలామంది. సరే అని చెప్పి టెస్టులు చేపించి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ, బయాప్సీ చేస్తే బయాప్సీలో మనకి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో మెనీ టైమ్స్ వీ ఎవాల్యుయేట్ బైస్టాండర్స్. నాన్ స్పెసిఫిక్ వేగ్ సిమ్టమ్స్తో వస్తారండి. అదే మనకి భయానకం. బికాస్ నిజంగానే మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇప్పుడు ఎంత ఎక్కువైపోయాయంటే ఏది పట్టించుకోలేదు పట్టించుకోకూడదు తెలియదు. సో ఏది పట్టించుకోవాలంటారు మరి? ఎప్పుడైనా మనం పర్సిస్టెంట్గా అన్యూజువల్గా ఉన్న సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి బ్లోటింగ్ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ బ్లోటింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే ఏదో చిన్న ఉబ్బరంగా ఉంది కడుపు, ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుంది అని పద్దాకలే మనం ఇగ్నోర్ చేస్తుంటాం దాన్ని. అవును. ఎనీథింగ్ అన్యూజువల్ అండ్ పర్సిస్టెంట్ we shouldn't take it lightly, especially when it is associated with other symptoms అనమాట. వెయిట్ లాస్ కానీ, ఎక్కడైనా లింఫ్ గ్రంథులు లాంటివి గడ్డలు ఉబ్బటం కానీ, చర్మం మీద తట్లు తెరటం కానీ, ఇట్లాంటివి ఏ ఉన్నా వెంటనే ఒకసారి వచ్చి చూపించుకుంటే వీల్ ఇవాల్యుయేట్ ఫర్దర్. బ్లడ్ టెస్టులు కానివ్వండి, అవసరాన్ని బట్టి మనం టెస్టులు రాస్తాము, సిటీ స్క్రీనింగ్ రాస్తాము, లేకపోతే ఎండోస్కోపీ లాంటివి అవసరాన్ని బట్టి రాస్తుంటాం. సో ఇన్ దట్ వీ కెన్ డయాగ్నోస్. చాలామందికి అండి లింఫ్ నోడ్స్ దగ్గర ర్యాండమ్గా ఇలా బిళ్ళ కట్టినట్టుండి అది కొన్ని రోజులు మైల్డ్లీ పెయిన్ఫుల్గా ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోతుంది. అలా వచ్చి పోతున్న దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయాలా? ఎందుకంటే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఎఫెక్ట్ అంటాం మేము. కొన్ని రోజులు పెరుగుతున్నట్టుండి కొన్ని రోజులు తగ్గుతున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ ఎస్పెషలీ సీన్ ఇన్ లింఫోమాస్. లింఫోమాస్లో మీరు చెప్పినట్టు క్లాసికల్గా ఆ పిక్చర్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా గడ్డలు రావచ్చు, అదే మన మెడ దగ్గర రావచ్చు, లేకపోతే అండర్ ఆర్మ్స్లో రావచ్చు, గ్రాయిన్లో రావచ్చు, తొడల దగ్గర రావచ్చు, ఎక్కడైనా కూడా ఉండొచ్చు గడ్డలు. చిన్న కోర్ బయాప్సీ చేస్తే మనకి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది అది ఏంటన్నది. దాన్ని బట్టి స్టేజింగ్ చేసుకోవచ్చు మనం. పెట్ సిటీలో చూసి ఏ స్టేజ్ అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వేగ్ సిమ్టమ్స్ ఒక మనిషిలో అడపదడప వచ్చి పోతున్నాయి. కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైలు, కొంత అన్హెల్దీ అని చెప్పలేం కానీ ఎరాటిక్ లైఫ్ స్టైల్, మరీ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కాదు. అలాంటి వాళ్ళలో ఏ టెస్ట్ చేస్తారు? సపోజ్ ఆ టైంకి మీకు ఏ గడ్డ దొరకలేదు, బట్ దే హ్యావ్ దీస్ సిమ్టమ్స్, దే ఆర్ నాట్ ఫీలింగ్ వెరీ వెల్. ఫస్ట్ వెయిట్ లాస్ ఉందా అని చూస్తామండి. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ వెయిట్ లాస్ విల్ గో ఇవాల్యుయేట్ ఫర్దర్. మేము వెయిట్ లాస్ ఎట్లా క్వాంటిఫై చేస్తామంటే, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అని ఏం చెప్తామంటే 10% ఆఫ్ ద వెయిట్ దే షుడ్ బి లూజింగ్ ఇట్ ఓవర్ 6 months ఆఫ్ టైం పీరియడ్. సో ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్. అండ్ ఆఫ్టర్ దట్ విల్ డూ అ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్. లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హిస్టరీ వైజ్ వాంతులు ఏమైనా అయ్యాయా, కడుపు ఉబ్బరం ఏమైనా ఉందా, లేకపోతే ఎప్పుడైనా పచ్చకామర్లు వచ్చి తగ్గిందా, కాళ్ళు ఉబ్బరం ఉందా, ఇవన్నీ కూడా వీల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా మన సస్పిషన్ని బలపరుస్తున్నాయా అన్నది మనము ఎగ్జామినేషన్ వైజ్ ఫైండింగ్స్ పరంగా చూసుకుంటాము. సో ఎనీథింగ్ లైక్ చిన్న లింఫ్ నోడ్ కనిపించింది అనుకోండి, విల్ ఫర్దర్ ఇవాల్యుయేట్ ఇట్. అంతే. ఏమన్నా గడ్డ కనిపిస్తే
ఎవాల్యుయేట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లు, రొటీన్ బ్లడ్ టెస్ట్లో మనకు చాలా వరకు ఏమైనా బ్లడ్కి సంబంధించినవి ఉంటే బయటపడిపోతాయి. ఏ వాల్యూస్ ఎక్కువ తక్కువ ఉంటాయి? ఇప్పుడు మన ఉదాహరణ చూస్తే అనీమియా ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు. బ్లడ్లో మనకి పెరిఫెరల్ స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో వెరీ ఇన్ఫర్మేటివ్ అండి అది. ఏ అబ్నార్మల్ సెల్ ఉన్నా మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తోనే మనం ఆల్మోస్ట్ ఒక 60 to 70% బ్లడ్ క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేసేయగలుగుతాం. ఇది ఎందుకు స్పెసిఫిక్గా అడుగుతున్నా డాక్టర్ స్వరూప, మనకి సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి, అందరికీ తెలిసి ఈ పాటికి. మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, 30-35 దాటిన వాళ్ళైతే తప్పకుండా. అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్గా చేయాలి. వన్స్ ఇన్ 2 to 3 years ప్యాప్ స్మియర్ చేసుకోవాలి. అండ్ వయసు పెరుగుతున్న కొట్టి యాన్యువల్ కూడా చేయించుకోవాలని చెప్పి మీరే చెప్తుంటారు చాలాసార్లు, రైట్? అండ్ ఇవి ప్రివెంటబుల్ అని చెప్పొచ్చు కదా? ఎస్ అండి, డెఫినెట్గా సర్వైకల్ క్యాన్సర్ అన్నది వీ కెన్ ఎరాడికేట్ ఇట్. అవును. సో గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ స్టెప్స్ టు ఎరాడికేట్ ఇట్. ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు, హెచ్పివి వ్యాక్సినేషన్, ఈ రెండు ఎంత మనం సొసైటీలోకి ప్రమోట్ చేయగలిగితే అంత బెటర్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ మనం బాయ్స్కే కూడా మనం వేయాల్సి ఉంటుంది. ఓన్లీ గర్ల్స్కి హెచ్పివి వ్యాక్సిన్ అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఇంక్లూడింగ్ బాయ్స్ వీ హ్యావ్ టు ప్రమోట్ హెచ్పివి వ్యాక్సినేషన్. 9 to 14 years నార్మల్ వ్యాక్సినేషన్ పీరియడ్, ఐడియల్లీ అట్ 11 years of age. అండ్ ఆఫ్టర్ దట్ క్యాచప్ వ్యాక్సినేషన్ మన 15 నుంచి కూడా ఈవెన్ అప్ టు 45 years of age వీ డూ క్యాచప్ వ్యాక్సినేషన్. సో అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా అప్ టు 45 years of age దేర్ ఈజ్ కంక్లూజివ్ బెనిఫిట్ ఫర్ హెచ్పివి వ్యాక్సినేషన్. అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్స్ 21 years నుంచి మొదలు పెడతామండి మేము. 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అంటాము. 30 దాటిన వాళ్ళల్లో హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా కలిపినప్పుడు 5 yearsకి ఒకసారి చేపిస్తాం అనమాట. సో ఖచ్చితంగా స్క్రీనింగ్, హెచ్పివి వ్యాక్సినేషన్, ఇవి రెండు కళ్ళ లాంటివి. ఇఫ్ వీ కెన్ డూ దట్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, వీ కెన్ ఎరాడికేట్ కంప్లీట్లీ సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఈ లింఫ్ నోడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. బికాజ్ ఓరల్ క్యాన్సర్స్ కూడా స్మోకింగ్, టొబాకోతో లింక్ అప్ అయ్యి ఎక్కడో మనం చూస్తాం. బట్ ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఇవి పెరగడానికి కారణాలు ఏంటండి? మనకి ఇప్పుడు ఏ క్యాన్సర్ చూసుకున్నా 2 etiologies ఉంటాయండి. ఒకటి హెరిడిటరీ, ఇంకొకటి స్పొరాడిక్ అంటాం. అవును. సో హెరిడిటరీ అనేది ఏంటంటే పుట్టుకతోనే వచ్చిన మ్యూటేషన్స్ వలన, అంటే బై బర్త్ వీఆర్ హ్యావింగ్ సర్టన్ మ్యూటేషన్స్. అది మన పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వచ్చి ఉండొచ్చు. సో అదొకటి. లేదా అక్వైర్ చేసుకున్న మ్యూటేషన్స్, అంటే మన లైఫ్ స్టైల్తోని మన తర్వాత ఏజ్లో మనం ఎక్వైర్ చేసుకున్న మ్యూటేషన్స్. సో ఎక్వైర్ చేసుకున్నవి ఎక్కువ శాతం మనకి లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంటాయండి. ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంటాయి. సో ఎనీ ఇన్ఫెక్షన్, ఉదాహరణకి మీరు హెచ్పివి తీసుకోండి, లేకపోతే హెపటైటిస్ వైరస్ తీసుకోండి, ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ఒక క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తుంది. ఆ గ్రౌండ్ మీద మనకు క్యాన్సర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్ కానివ్వండి, లేకపోతే టొబాకో చీవింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఒబేసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ ఏంటంటే జీన్స్ మీద డైరెక్ట్గా మార్పు చెంది అవి సీక్వెన్స్ మారకుండా జీన్స్ సర్ఫేస్ ఉంటుందన్నమాట, ఎపిజెనెటిక్స్ అంటాము. అంటే ఆ డిఎన్ఏ సర్ఫేస్ మీద కొన్ని మార్పులు చేస్తుంది. ఏమవుతుందంటే కొన్నిసార్లు డిఎన్ఏ ఆటోమేటిక్గా కొన్ని జీన్ పార్ట్స్ సైలెన్స్ అయిపోతాయి. సో మిథైలేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే అది సైలెన్స్ అయిపోయిందో, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి సైలెన్స్ అయినాయి అనుకోండి, మనకి క్యాన్సర్ ప్రమోట్ చేసే జీన్స్ ఎక్కువైపోయి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. సో ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటాం వీటిని. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ వస్తాయి. అండ్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ దే కెన్ ఈవెన్ హెరిడిటరీగా కూడా మనకు ఆ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ స్ప్రెడ్ అవ్వచ్చు. వర్టికల్ ట్రాన్స్మిషన్, జనరేషన్ నుంచి జనరేషన్ మనకి స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ హెరిడిటరీ మ్యూటేషన్స్ లాగా మారిపోవచ్చు అవి. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దీస్ ఆర్ రివర్సబుల్. సో దీస్ ఆర్ నాట్ ఇర్రివర్సబుల్ లైక్ ఆర్ హెరిడిటరీ మ్యూటేషన్స్. కంపల్సరీగా మనం ఇప్పుడు స్మోకింగ్ ఆపేశారనుకోండి, వాళ్ళకి రివర్స్ అయిపోతాయి. ఎపిజెనెటిక్ చేంజెస్ ఏవైతే వచ్చున్నాయో దే కెన్ రివర్స్ ఇట్. సో రివర్సిబుల్ పార్ట్ మీద మనం ఫోకస్ చేస్తే మోడిఫైయబుల్ అండ్ అన్మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ కంప్లీట్లీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ ప్రివెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ సిజేషన్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ కల్ప్రిట్స్ అని చెప్తే ఎన్వైరన్మెంట్లో, ఫుడ్లో ఏం చెప్తారు మీరు? ఎన్వైరన్మెంట్ డెఫినెట్లీ పొల్యూషన్ అండి. పొల్యూషన్, తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్. ఉదాహరణకి రెడాన్ గ్యాస్ అంటాము. రెడాన్ గ్యాస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీ గెట్ మోర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్. రెడాన్ గ్యాస్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇండస్ట్రియల్ ఎత్తు ప్రాంతాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్లో, ఈవెన్ బేస్మెంట్స్ మనం సరిగ్గా ఫ్లోరింగ్ అది చేయించుకున్నప్పుడు కూడా రెడాన్ గ్యాస్ ఉత్పత్తి జరగవచ్చు. సో ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒక ఎత్తు అయితే, స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఇప్పుడు
మనం స్మోక్ చేయకపోయినా పక్కన వాళ్ళు స్మోక్ చేస్తారు, స్మోక్ జోన్స్ ఉంటాయి, అక్కడ ఇన్హేల్ అవ్వచ్చు స్మోకింగ్. మన కార్సినోజన్స్ ఏవైతే ఉంటాయో స్మోక్లో వీ కెన్ ఇన్హేల్. ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి పొద్దున పూటే, ఎక్కడైనా స్మోకింగ్ జోన్ ఉందనుకోండి, వీ ఎక్సర్సైజ్ ఇన్ పొల్యూటెడ్ ఏరియా వేర్ వీ ఇన్హేల్ మోర్ కార్సినోజన్స్. ఎంత విచిత్రం చూడండి, చేసేదేమో మంచి పని, ఎన్వైరన్మెంట్ ఏమో అలా ఉంది, రెండింటిని కలిపి క్యాన్సర్ వస్తుంది. కరెక్ట్ అండి. కానీ అంత ఎఫెక్ట్ ఉంటుందా అని డౌట్ వస్తుందండి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ హ్యాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే హౌ మెనీ అవర్స్ డూ యూ నీడ్ టు ఇన్హేల్ దట్, అంటే అది ఎన్ని గంటలు పీల్చుకుంటే మనకి ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చేసింది అని నిర్ధారణ చేసుకోవచ్చు? అలా చెప్పలేము, ఎందుకంటే ఇంత స్పెసిఫైడ్ డ్యూరేషన్ అనేది ఎప్పుడు ఇది ర్యాండమ్ ఈవెంట్ అనమాట. ఎనీ స్మోకింగ్ కెన్ కాజ్ కార్సినోజనస్ ఇన్హాలేషన్ అయిపోవచ్చు అండ్ డిఎన్ఏ ఎడక్ట్స్ ఫార్మేషన్ జరిగిపోతుంది. డిఎన్ఏతో వెళ్ళి స్ట్రాంగ్గా బైండ్ అయిపోతాయి ఈ కార్సినోజన్స్. వన్స్ బౌండ్ అయినాయి అని అంటే ఇట్ విల్ లీడ్ ఇట్స్ పాత్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.